ఈరోజు మనం టమాటా కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటా కాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ అరకిలో, టమాటా ప్యూరీ ముందుగా 5 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఆనియన్ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు అల్లం 2 ఇంచుల ముక్క, చిన్నులపై రెబ్బలు 10, పచ్చి కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 6, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలుకలు 3, లవంగాలు 5, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. టమాటా కాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. మనకు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అందులో కాలీఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ను 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ని వాటర్ నుండి తీసి బౌల్లోకి వేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో టమాటా ప్యూరీ, మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనకు టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ఉడికించిన కాలీఫ్లవర్, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటా కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ.